హాయ్ గైస్, దిస్ ఇస్ హనీ పఠాన్. టైం అనేది ప్రతి జీవితంలో చాలా కీ రోల్ని ప్లే చేస్తుంది, పర్టికులర్లీ స్టూడెంట్ లైఫ్లో కూడా. డియర్ స్టూడెంట్స్, ఈ యొక్క వీడియో మీకోసమే అనమాట. ఎవరైతే ఎగ్జామ్స్ రాస్తున్నారో వాళ్ళ కోసమే అనమాట. మీ యొక్క ఎగ్జామ్ గొప్పగా ఉండబోవాలని, సో గొప్పగా మీ యొక్క స్కోర్ రావాలని ఈ యొక్క వీడియో చేస్తున్నాను అనమాట. కంప్లీట్గా ఈ యొక్క వీడియోని చూడండి. మై డియర్ స్టూడెంట్స్, మోస్ట్లీ స్టూడెంట్స్ ఎలా ఉంటారంటే ఎవరి అకాడమిక్ ఇయర్లో ఎగ్జామ్కి సంబంధించి అరే ఎగ్జామ్స్ ఇంకా 1 year టైం ఉంది కదా, లేదా 6 months టైం ఉంది కదా, లేదా 3 months టైం ఉంది కదా అనుకునేసి ఎగ్జామ్ దగ్గరకు వచ్చేస్తారనమాట. సో ఎగ్జామ్స్కి ప్రిపేర్ కాకపోగా అప్పుడు తలపట్టుకుంటారు, అరే బిఫోర్ నేను ప్రిపరేషన్ చేసుకుంటే బాగుండు కదా అని. సో గతం అయిపోయింది, వదిలేసేయండి. ఏమైతే టైం ఉందో ఆ టైంని మీరు సద్వినియోగం చేసుకోండి. దీనికి సంబంధించి ఒక ఇన్సిడెంట్ మీతో షేర్ చేసుకుంటున్నాను. నేను ఒక టీచర్ని కాబట్టి నా దగ్గర ఒక బాగా చదివే పిల్లోడే ఉండేవాడు అనమాట, సంతోష్ కుమార్ పేరు. ఆ అబ్బాయి తను చదివేటటువంటి స్కూల్లో ఆ యొక్క టీచర్స్ ఏమో చెప్పారని అతను ఒక 1 week 10 days బిఫోర్ ఎగ్జామ్స్కి కాదు కదా, స్కూల్కి వెళ్ళడమే ప్రిపరేషన్ అవ్వడమే మానేశాడనమాట. ఇంకా నేను ఎగ్జామ్స్ రాయను, నేను చదవనని వాళ్ళ పేరెంట్స్తో మారం చేశాడనమాట. అటువంటి సందర్భంలో ఆ యొక్క పేరెంట్స్ నా దగ్గర వచ్చి కన్సల్ట్ అవ్వడం, తనకు నేను కొద్దిగా కౌన్సిలింగ్ ఇవ్వడం ద్వారా అతను ఎగ్జామ్స్కి రాసి ప్రజెంట్ హైయర్ స్టడీస్లో ఉన్నాడనమాట. సో నేను ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే ఎవ్రీ స్టూడెంట్స్ తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏమరా అంటే టైం అనేది మీకు చాలా చాలా ఇంపార్టెంట్. ప్రజెంట్ ఏదైతే టైం ఉందో ఆ టైంలో మీ యొక్క బెస్ట్ని ఇచ్చేసేయండి. అదేవిధంగా ఎగ్జామ్స్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో మీ పేరెంట్స్ గురించి కొద్దిగా ఆలోచించండి. ఎందుకంటే మీ పేరెంట్స్ యొక్క పాత్ర మీ యొక్క లైఫ్లో చాలా చాలా కీ రోల్ని ప్లే చేస్తుంది, ప్రతి వ్యక్తికి తెలిసిందే. మై డియర్ స్టూడెంట్స్, మీరు మీ యొక్క పేరెంట్స్కి మీరే బంగారం, మీరే వాళ్ళకి డైమండ్. సో మీ యొక్క పేరెంట్స్ ప్రజెంట్ వాళ్ళ యొక్క మదిలో ఒకటే మెదులుతూ ఉంటుందన్నమాట, నా బిడ్డ సక్సెస్ అయిపోవాలి, నా బిడ్డ 10th గెటాన్ అయిపోవాలి, ఇలా అనుకుంటుంటారు. సో కాబట్టి వాళ్ళ గురించి కాస్త ఆలోచిస్తూ మీ యొక్క ప్రిపరేషన్ని కొనసాగించండి. అదేవిధంగా ఎవరైతే ఎగ్జామ్స్కి చదివే క్రమంలో బద్ధకస్తులుగా అంటే బద్ధకం వచ్చేస్తూ ఉంటుందో వాళ్ళు ఒకసారి ఆలోచించండి. మీకు ఎందుకు ఈ యొక్క బద్ధకం వస్తుందంటే ఫియర్ ఉంటుంది మీలో, అదేవిధంగా ఒక గిల్టీ ఉంటుంది మీలో, అదేవిధంగా మీరు గిల్టీ ఫియర్తో పాటుగా ఏదో ఒక అడిక్షన్లో ఉంటారు. డియర్ స్టూడెంట్స్, ఈ యొక్క విషయాలు ఒకసారి మనం డిస్కస్ చేసుకుంటాం. అది ఏమరా అంటే అడిక్షన్కి సంబంధించి ఫోన్ వాడకం కావచ్చు. అదేవిధంగా బద్ధకం ఎందుకు వస్తుందంటే మనం సరిగా ప్రిపేర్ అవునప్పుడు మనకు బద్ధకం వచ్చేస్తుంది, పుస్తకం తీసుకున్నప్పుడు నిద్ర వచ్చేస్తుంది. మై డియర్ స్టూడెంట్స్, ఒకటి తెలుసుకోండి, మీ యొక్క లక్ష్యం అనేది మీకు ఏదైనా ఉండొచ్చు. ఆ లక్ష్యం మీరు గమ్యాన్ని చేరుకోవాలంటే ఫస్ట్ మీ ముందు ఉన్నటువంటి ఎగ్జామ్ ఏదైతే ఉందో దాన్ని కంప్లీట్ చేసుకోవడమే మీ యొక్క మొదటి మెట్టు. సో కాబట్టి మీరు మీ యొక్క లక్ష్యాన్ని మీరు ముందు పెట్టుకొని మీ యొక్క పేరెంట్స్ గురించి ఆలోచిస్తూ మీరు ప్రిపరేషన్ చేయడం వల్ల, మిమ్మల్ని మీరు నమ్ముకోవడం వల్ల ఎగ్జామ్కి మీరు బాగా ప్రిపేర్ అవ్వగలుగుతారు. సో మీరు బాగా ఇంకా ప్రిపేర్ అవ్వాలి అంటే నేను అడిక్షన్ని పూర్తిగా వదిలేమని చెప్పడం లేదు. ఫర్ సపోజ్ మీకు ఫోన్ వాడకం ఎక్కువగా ఒకవేళ ఉంది అనుకోండి, దాన్ని కొద్దిగా తగ్గించుకోండి, ఓకేనా. అదేవిధంగా ఎగ్జామ్కి సంబంధించి మీరు ఒక క్వశ్చన్ని తీసుకోండి, ఒక 30 minutes దాన్ని చదవండి. ఆ యొక్క క్వశ్చన్ని మీరు చదివేసేయడం వల్ల, దాన్ని నేర్చుకోవడం వల్ల మీలో ఒక తేలినటువంటి ఒక కాన్ఫిడెంట్ లెవెల్ వస్తుంది. సో ఆ యొక్క కాన్ఫిడెంట్ లెవెలే మిగతా ఆన్సర్స్కి, మిగతా సిలబస్ని మీరు కంప్లీట్ చేసుకోవడం కోసం మీకు అది కారణమవుతుంది. అది ఎలా అంటే ఒక ఎగ్జాంపుల్ చూడండి, ఒక క్వశ్చన్ మీరు నేర్చుకున్నారు, మీలో ఒక తెలియని ఒక సెక్యూరిటీ పెరుగుతుందన్నమాట. అరే నేను నేర్చుకున్నాను, ఒక సబ్జెక్ట్లో నేను ఫలానా లెసన్లో నేను ఒక ఆన్సర్ని నేను కంప్లీట్ చేసుకున్నానంటే తెలియని ఒక శక్తి మీకు వస్తుంది. ఆ శక్తి తోడై మిమ్మల్ని మీరు నమ్ముకున్న రోజున 100% మీ యొక్క ఎగ్జామ్కి మీరు పూర్తిగా న్యాయం చేసిన వాళ్ళు అవుతారు, ఎగ్జామ్ బాగా రాయగలుగుతారనమాట. సో దీనికి సంబంధించినటువంటి ఒక విషయం మీ మైండ్లో రైజ్ అవుతూ ఉండాలి. అది ఏం రా అంటే ఐ కెన్ డూ, నేను చెయ్యగలను, ఎస్ ఐ కెన్ రైట్, ఐ కెన్ డూ, అలా అనుకోండి. సో ఈ విధంగా అడుగుకుంటూ మీ ఎగ్జామ్ హాల్కి మీరు వెళ్ళి చక్కగా ఎగ్జామ్ రాసి సక్సెస్ఫుల్గా మీరు మీ యొక్క ఎగ్జామినేషన్ని కంప్లీట్ చేసుకుంటున్నానని ఆశిస్తున్నాను. విష్ యూ ఆల్ ద బెస్ట్.